ప్రియమిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు శ్రీకృష్ణ కర్ణామృతం, లీలాసుకుడు రచించినటువంటి శ్రీకృష్ణ కర్ణామృతంలో ప్రథమాశ్వాసంలో 53వ శ్లోకాన్ని చూస్తున్నాం. కుసుమ శర శర సమర కుపిత మద గోపి కుచ కలశ కుసృణ రస రసదురసి దేవి మదలులిత మృదు హసిత ముషిత శశి శోభా ముహురధిక ముఖ కమల మధురి మణిలియే కుసుమ శర శర సమర కుపిత మద గోపి. కుసుమ శర మన్మథుని యొక్క శరా బాణముల చేత జరిగేటువంటి సమర యుద్ధమునందు కుపిత కోపము నొందిన వారును మద మత్తిల్లిన వారును అయిన గోపికల యొక్క కుచ కలశ పాలిండ్లు కుండల వంటి పాలిండ్ల ఎందలి గుస్రుణ కుంకుమ పువ్వు యొక్క రసత్ ద్రవము చేత లేక పూత చేత లసత్ ప్రకాశించుచున్న ఉరసి రొమ్ము కలవాడును. మన్మథ పోరాటంలో గోపికల యొక్క స్థానాలకు రాసుకున్నటువంటి కుంకుమ పువ్వు ఆయన యొక్క ఉరుమునకు రుద్దుకోవటం మూలంగా అరుణవర్ణము చెందినటువంటి వక్షస్థలము కలవాడును. మరుకేలి యందు గోపికలు చెలరేగి గుబ్బచన్నులను కుమ్మగా అందని కుంకుమ పూతలు రొమ్మునందు అంటుకున్నవాడు అని ఆనందపడుతున్నాడు లీలాసుకుడు. కుచ కలశ గుసృణ రస దురసి మేవే మద లులిత మదము చేత లేక పెంపు సొంపు చేతననుట లులిత ఇటునటు కదల్చబడిన సొగసైన మృదు హసిత చిరునవ్వు చేత ముషిత అపహరించబడిన శశి చంద్రుని యొక్క శోభ కాంతి చేత ముహుహు మాటి మాటికి అధిక ఎక్కువైన ముఖ కమల మోము దామర యొక్క మధురి మణి సౌందర్యము కలవాడును. చిరునవ్వు పెంపు చంద్రుని కాంతి వంటి కాంతి కలిగినదియు అటువంటి కాంతి చే ముఖ కమలము యొక్క కాంతి మాటి మాటికి అధికమవుతున్నది అంట. ఇట్టివాడైన దేవే ఆ దేవుడైన శ్రీకృష్ణుని యందు లీనమవుతున్నాను అంటున్నాడు లీలాసుకుడు. మన్మథ కేళిని సమరము అనటం, అది ఉత్కటమైందని చెప్పటానికి గోపికలను కుపిత అనటం, కుపిత శబ్దం చేత శృంగార రసోజృంభణము, మద శబ్దము చేత యవ్వన పరిపాకము కూడా తెలియచేయటం జరుగుతున్నాయి ఈ పదాలని కవి వాడటం మూలంగాను. ఇటువంటి శ్లోకానికి తెలుగు చేత వేంగనామచ్యుడిది ఇలా ఉంది. పువ్వులు రూవగా నలుక పూనిన నల్ల వల్లవ పల్లవాధరల్ క్రౌన రవ్వ మీర చను గుత్తుల నొత్తిన కుంకుమం బెదన్ నివటిలన్ శశంకు జిగి నీటుల తేటల గొల్లలాడు ఏ నవ్వుల గోమునన్ కనందగు నంద కుమారు చెందెదన్ పువ్వుల రూవగాన్ అలుక బూనిన వల్లవ పల్లవాధరల్ క్రౌన రవ్వ మీర చను గుత్తుల నొత్తిన కుంకుమం బెదన్నివటిలన్ శశంకు జిగి నీటులం తేటల గొల్లలాడులే నవ్వుల కోము మోమున కనందగు నంద కుమారు జల్యదన్. మన్మథ క్రీడల యందు గోపికలు రసావేశమున చెలరేగి మైమరచి నిబ్బరముగా గుబ్బచన్నులతో రొమ్మున పృమ్మగా అందలి కుంకుమ పూతలో అంటుకున్న రొమ్ము కలిగి చంద్రుని వెన్నెల తేటల వలె మిటారించు నవ్వు పెంపుచే మరింత ముద్దు కొలుకుతున్నటువంటి మోము దామరచే ప్రకాశించు దేవదేవుడైనటువంటి ఆ శ్రీకృష్ణుని యందు నేను లీనమవుతున్నాను అంటున్నాడు లీలాసుకుడు. స్వస్తి.